నుంచి మాకు న్యాయం కల్పించాలి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపుండ్ల గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 5002B 11 ఎకరాల 12 సెంట్ల పట్ట భూమిని పోలిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి పెద్ద చెరుకూరు స్థానికులైనటువంటి కర్లపూడి వాణి వైఫ్ ఆఫ్ హరిప్రసాద్ కి రిజిస్టర్ అయినటువంటి భూమిని టి ప్రవీణ్ కుమార్ సైదాపురం ఎంఆర్ఓగా ఉన్న సమయంలో నక్కిపోయిన వెంకటేశ్వర్లు, మల్లారపు చిన్న పెంచలయ్య, వరికోటి శంకరయ్య అను వారి పేర్ల మీద ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వారసత్వం ఉన్నట్లు వెబ్లాండ్ లో ఆడంగల్లో చూపడంతో తెలుసుకున్న కర్లపూడి హరిప్రసాద్ తనకు న్యాయం చేయమని రెవెన్యూ కోర్టు ఆశ్రయించగా సంబంధిత హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి పూర్వపు స్థితిని కొనసాగించవలసిందిగా కోర్టు సదరు విషయమై కోర్టు ఆర్డర్ ను కర్లపూడి హరిప్రసాద్ సైదాపురం ఎంఆర్ఓ వారికి ఆర్డర్ కాపీని ఇచ్చి సదరు విషయంలో మాకు తగు న్యాయం జరిపించాలని వినతి పత్రం అందజేశారు. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కర్లపూడి హరిప్రసాద్, నెల్లూరు. ఇక్కడ స్థానికంగా 2013 సైదాపురం మండలం మొలకలపుండ్ల పంచాయతీకి సంబంధించి సర్వే నంబర్ 502Bని 2023లో అన్ని రిజిస్టర్ హక్కు పత్రాలు పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని కొనుగోలు చేశాం. అప్పటి నుంచి పొజిషన్లో ఉండి పాస్బుక్లు అన్ని పొంది ఉన్నాము. కానీ 2024 8వ నెల అప్పటి తహసీల్దార్ అయినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన స్థానికంగా ఉండే వరికోటి శంకరయ్య, నక్కినపోయిన వెంకటేశ్వర్లు, మల్లారపు చిన్న పెంచలయ్య వీళ్ళ పేరు మీద అక్రమంగా ఎటువంటి రిజిస్టర్ పత్రాలు లేకుండా ఒక్కొక్కరికి 2 ఎకరాలు చొప్పున మాకు సంబంధించిన భూమిని కట్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేకుండా వెబ్లాండ్లో సబ్ డివిజన్ చేసి ఎంటర్ చేశారు. దీన్ని గమనించి పరిశీలించిన మేము ఆ రోజు పీజీఆర్ఎస్ కింద తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ వినతి పత్రాలు సమర్పించి న్యాయం చేయమని తిరుగుతూ ఉన్నాను. ఇది తెలుసుకున్న ఆ స్థానికంగా ఉండే ఆ ముగ్గురు, నక్కినపోయిన వెంకటేశ్వర్లు, మిగతా వాళ్ళు పొలంలోకి అక్రమంగా ప్రవేశించి, ఒకసారి ఇది పరిశీలించండి. ఈ విధంగా నా పొలంలో అక్రమంగా ప్రవేశించి హద్దులు ఏర్పరచుకొని ఈ విధంగా చొరబడుతుంటే నన్ను అడ్డుకొని వెళ్లి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇది ఆగస్టు 19వ తేదీ జరిగింది. ఆగస్టు 24వ తేదీ రాత్రి వినాయక చవితి ముందు రోజు ఆ ఫెన్సింగ్ కి సంబంధించిన అన్ని మెటీరియల్ అని తొలగని నైటే ఆక్యుపై చేశారు. ఈ ఆక్యుపై చేసిన విషయమై అందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఆ రోజు ఆర్డీఓ గారి ఆర్ఓఆర్ కింద ఆ రెవెన్యూ కోర్టులో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి 27వ తేదీ 9వ నెల అందరికి నోటీసులు సర్వ్ చేసింది. మాకు ఆ ముగ్గురికి, తహసీల్దార్ వారికి దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రెవెన్యూ కోర్టులో మాకు అనుకూలంగా వాళ్ళకు సంబంధించి ఎటువంటి హామీ పత్రాలు, హక్కు పత్రాలు లేకుండా తప్పుగా నమోదు చేశారని దీని మీద వాళ్ళ పాస్బుక్ రద్దు చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకోమని స్థానికంగా ఉండే సైదాపురం తహసీల్దార్ వారికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి కోరడానికే ఈ రోజు సైదాపురం తహసీల్దార్ గారిని కలవటం జరిగింది. తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారి ఆర్డర్ కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయమని చెప్పేసి కోరగా పరిశీలించి త్వరలోనే పై సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.